అంతకుడు ఎంత గొప్పోడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. మొత్తం అంగుళంగుళం వెతకండి. కమాన్ సెట్. మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. ఇంచి బాగా వెతకండి. రేయ్, నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా? నువ్వేం పిగుతావు ఇక్కడ? అయితే ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి, ఉతికాయి. ఎక్స్ట్రా నెదిగా. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. సార్ అంగుళం వెతుకావు సార్, అంతడు మాత్రం దొరకలేదు. ఆడన్నా పిల్లి అనుకున్నావా, ఎలకనుకున్నావా? అంగుళాల్లో దొరికేస్తానికి. ఒరే, జనాల దృష్టిలో పోలీసుల్ని కమెడియన్స్ చేయగా ఊరుకోండి సార్, భలే చెప్తారు. సొల్లా పంజుడే. అలాగే సార్. ఎరా, క్లూ ఏమైనా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఒరే, మీ అందరికి అసలు బుర్రలేదురా. ఇంత మంచి క్లూ ఇక్కడ నువ్వు ఊరంతా ఎత్తుతారేంట్రా? వెతకమంది ఈయనేగా సార్. ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే, అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేశాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చిపోండి. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈయన్ని చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారిలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. అసలు ఈ చచ్చిపోయినాడు తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. రే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుదురా అని చెప్పిరా. నా మాట ఎనలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కొడక. ఎస్ఐ, నా కొడుకుని చంపిన ఆ కత్తెర నాకెవరో నాకు తెలియాలి. సార్, మేం దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్ళకు బేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్స్, ఎస్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి సార్, మీరు రండి. రండి సార్, రండి సార్. అన్యాయం అయిపోయినావు కదరా కూల్ డౌన్ కొడకా, సార్, కూల్ సార్. కొడకా. సార్ మీరు రండి సార్, నేను ఉన్నాను కదా. రండి సార్. జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ జసల గసల దిల్లన. అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారా, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ వీడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చింది. అయిపోరే అయిపోరే చంపేస్తాను. ఎక్కడ అమ్మ దొరకదు. ఏదో నీ లేని టైంలో చూస్తే ఈడితో కొడుకుతావా? చంపేస్తాడా, 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 చంపేస్తాడా. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ ఈ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకున్నాను కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్టే, ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూంలోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు?
అబ్బాబ్బాబ్బా ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఆ, ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. ఆ. కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా? గా, నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. నీ సంగతి నేను మాకు చెప్పేది తెలుసు వినండి. కదా. ఏమండి? ఏమనుకుంటున్నావు? ఏమండి? ఆగు. నిజమే చెప్తున్నాను. ఆగు, ఏమండి? ఆగు. మీకేమన్నా పిచ్చి పట్టిందా? చంపేస్తానులే. ఆగు, ఆగు, చంపేస్తాను. ఆగు. ఏమండి? మీకే చెప్పాలి. ఏమండి? అదర్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంఖ్య. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెత్తి రావే. చందమామ రావే, జాబిల్లి రావే. రావా? చెప్తా నీకు ఈ గ్యాలరీస్ లాగు. బాలాజీ ఏం చేస్తున్నావమ్మా? ఈ గాలం తోటి ఆ చందమామ లాగుతున్నా. ఆ అరే నీ ఎమ్మకడి బంగారంగాను పిచ్చి మాలోక మైండ్ లో ఎన్ని తెలివితేటలో. నీదో నిచ్చినుందా? దేనికి? ఆ నిచ్చినెక్కి ఆ చందమామని తెంపేద్దాం. ఏమిటి చందమామం తెంపేస్తావా? అదేమన్నా సూదిలో దారమా తెంపేయటానికి? పిచ్చ పురుగా. అయినా నీకెందుకు? నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపో. వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పిట్టల వేట కోసం వెళ్ళాట. లుడు పిత్తిరోడా. తెచ్చావా? నేను పట్టుకుంటాను. ఆ, నువ్వు పైకెక్కు. ఆ చందమామని పుట్టుక్కని తెంపి. చిలిపి. గట్టిగా పట్టుకో. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయి. సౌండ్ చెక్కు, చందమామ పారిపోతాడు. చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి? అతను పురుషుడేగా. అయ్యో జాగ్రత్త. అయ్యో బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో పర్లేదు, ఎక్కు. బాల బాల్. ఏ బాల్, ఇలా పడుకుంటే చాలా బాగుంది. దయచేసి తోసేకు, కొద్దిసేపు మెయింటైన్ చేయవా? చందమామ దొరక్క నేను ఎడుతుంటే ఏదో దొరక్క నువ్వు ఎడుతున్నాడు. ప్లీజ్ కొంచెం కోఆపరేషన్ బాలు. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు. ఏ బాలు బాలు. ఇదిగో. అబ్బా అబ్బా బాలు, కాలు మడత పడింది. అబ్బా. హలో పోలీస్ స్టేషన్. కాదు, రైల్వే స్టేషన్. మ్యాటర్ రండి చెప్పా. ఓ ఎస్ఐ గారా? కౌన్సిల్ గారి అబ్బాయి హత్య విషయంలో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి, ట్రై చేస్తున్నాం. ఎంతకాలం ట్రై చేస్తారా? ఈ హత్య చేసిన చైతన్య, సజితనమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది. నీలాంటి బుర్ర తక్కువ డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులని ఇలాగే పెండింగ్ లో ఉంటాయి. రై, ఎవరా నువ్వు? నీ మొగుడిరా. నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకో. ఎస్, మై నేమ్ ఇస్ తాండ్రా. పప్పారాయుడు వంశానికి చెందినవాడిని. ఇప్పుడు ఆసక్తి ఎందుకండి బాబు? బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. చూడమ్మా, యాక్చువల్ గా మనోజ్ కత్తిలో వీపు దిగినప్పుడు. కత్తిలో వీపు కాదండి, వీపులో కత్తి. నాకు తెలుసురా, నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదని టెస్ట్ చేస్తున్నాను. చూడు మిస్ సజిత. సోడాకాయలో గోలికాయలో గడ్డొస్తావేంట్రా? ఏమ్మా, ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో నువ్వు నీ లవర్ తో చాలా క్లోజ్ అప్ లో ఉన్నావంట కదా? అతను లవర్ కాదండి, ఓన్లీ ఫ్రెండ్. మనోజ్ మనుషులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను తోసేసి పారిపోయాను. మనోజ్ నా వెంట పడ్డాడు. ఆ తర్వాత మర్డర్ జరిగింది, అవునా? తెలీదండి. నేను చెప్తున్నాను కదండి, ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు, మీరు చూసారా? నేనెలా చూస్తానండి, నేను ఆఫీస్ లో ఉంటే. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? మూసు కూర్చోండి. అవును కదా. ఫైనల్ గా నువ్వు ఆ మర్డర్ చూడలేదని చెప్తున్నావు, అంతే కదా? పాపం ఆ అమ్మాయి చూడదని చెప్తుంది కదా సార్. చూడదని చెప్తే వదిలేస్తావా? చూడమ్మా, నువ్వు ఎన్ని అబద్ధాలన్నా సరే నేను హంతకుని ఎప్పటికైనా పట్టుకుంటాను. అవసరమైతే మళ్ళీ వస్తా. భద్రా, నిన్నేరా ఎడ్లస్ ఫెలో. ఇద్దరులో హెడ్ లేని ఎవరికి?